వెల్కమ్ టు T5 స్పెషల్ డిస్కషన్. సిబిఎన్ ఫోరం అమెరికా దేశంలో విస్తృతంగా విజయవంతంగా కొనసాగుతున్న సిబిఎన్ ఫోరం అయితే దానికి సంబంధించి అనేక కార్యక్రమాలు వాళ్ళు డల్లాస్లో కానీ ఆస్టిన్లో కానీ అలాగే అనేక కార్యక్రమాలు పాల్గొంటూ ఎన్ఆర్ఎస్ కనెక్ట్ అవుతూ సిబిఎన్ ఫోరం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, సిబిఎన్ ఫోరం ఏమి నెక్స్ట్ ఎలక్షన్స్లో వాళ్ళ టార్గెట్ ఏంటి అనేది విస్తృతంగా పరిశీలిస్తూ ఎన్ఆర్ఎస్ అందరినీ టార్గెట్గా వాళ్ళు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఈరోజు అయితే ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఇక్కడ డాలస్లో కార్యక్రమంలో వాళ్ళు సిబిఎన్ ఫోరం పాల్గొనడానికి వచ్చింది. ఆయనకి మహానుభావుడికి నివాళులు అర్పించడానికి సిబిఎన్ ఫోరం కూడా ఉంది. అయితే సిబిఎన్ ఫోరానికి సంబంధించిన వైస్ ప్రెసిడెంట్ కిరణ్ కలపాల ప్రస్తుతం T5 ఎక్సెస్గా మాట్లాడి సిద్ధంగా ఉన్నారు. ఆయన కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం కిరణ్ గారు. మరి ముఖ్యంగా మీ కంగ్రాచులేషన్స్ అండి, మీ కార్యక్రమం చాలా అద్భుతంగా కొనసాగుతుంది. దాన్ని రోజు లైవ్లో కూడా మేము చూపిస్తూ ఉన్నాం. ఏంటి అసలు సిబిఎన్ ఫోరంలో అమెరికా పర్యటన ఎందుకు టార్గెట్గా పెట్టుకున్నారు, మీ పర్యటన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? సిబిఎన్ చంద్రబాబు నాయుడు గారు అంటే ఆయనకి ఆంధ్ర ప్రజలు కానీ తెలుగు ప్రజలకి తెలియని పేరేం కాదండి. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు అక్రమ అరెస్ట్ తర్వాత ఎవరైతే అంటే ఒక అక్రమ కేసులో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి 53 రోజులు ఆయన్ని నిర్బంధించి, అంటే ఒక కేసుకి ఒక ఆధారాలు లేకుండా అసలు జరిగిందని ఎక్కడ ఎవిడెన్స్ లేకుండా ఆయన అక్రమంగా అరెస్ట్ చేస్తే ఎవరైతే విజన్ 2020లో చంద్రబాబు నాయుడు గారు విజన్ 2020లో లబ్ధి పొందారో, అంటే నేను కావచ్చు, అమర్ గారు కావచ్చు, ప్రెసిడెంట్ సునీత గారు కావచ్చు, వీళ్ళందరూ ఆయన ద్వారా లబ్ధి పొంది విజన్ 2020లో ఆయన కోసం బయటకు వచ్చిన వాళ్ళమేనండి మేమందరం. ఎప్పుడైతే హైదరాబాదులో నిరసన కార్యక్రమాలు స్టార్ట్ చేసి ఒక తారాస్థాయికి వెళ్ళినాయో అప్పుడు అంటే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అవ్వటం ఒక్క ఎత్తు అయితే ఆయన బయటికి రావటం, సిబిఎన్ గ్రాటిట్యూడ్ కన్సర్ట్లో కూడా మేము భాగం అవ్వటం, ఎప్పుడైతే ఆయన బయటికి వచ్చిన తర్వాత ఇక అయిపోయింది అన్న టైంలో సిబిఎన్ ఫోరం అనేది పురుడు పోసుకుందండి. సిబిఎన్ ఫోరం ఏంటంటే విజన్ 2047, చంద్రబాబు నాయుడు గారు విజన్ ఏదైతే ఉందో 2047, ఆ 2047లో మేము భాగమైనందుకు చాలా సంతోషం అండి. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు అంటే 2024లో గెలవాల్సిన ఆవశ్యకత రాష్ట్ర ప్రజలకు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఎంత అవసరమో మేము చెప్పటం, తర్వాత చంద్రబాబు నాయుడు గారిని ఆంధ్రప్రదేశ్లో ఎందుకు గెలిపించాలి, చంద్రబాబు నాయుడు గారు అవసరం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఉందా అనేదే ఆ క్వశ్చన్ నుండే పుట్టిందండి సిబిఎన్ ఫోరం. ఎందుకంటే రాష్ట్రంలో గత 5 ఏళ్లలో చూస్తే అన్ని వర్గాల ప్రజలు, అంటే ఒక వర్గం కాదండి, వ్యాపార వర్గాలు కావచ్చు, రైతులు కావచ్చు, భవన నిర్మాణ కార్మికులు కావచ్చు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావచ్చు, ప్రతి ఒక్కరూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అణచివేత ధోరణితో చాలా ఇబ్బందులు పడుతున్నారు. కరెక్టే. అయితే ఈ సిబిఎన్ ఫోరం అనేది కేవలం ఎలక్షన్ టార్గెట్ మాత్రమే పెట్టారా, దాని తర్వాత కొనసాగించే అవకాశం ఉంది? ఇది సిబిఎన్ ఫోరం అనేది చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ తర్వాత పుట్టింది ఈ సిబిఎన్ ఫోరం. ఈ సిబిఎన్ ఫోరంలో ఏంటంటే మెయిన్ చేసేది చంద్రబాబు నాయుడు గారికి ఓటు ఎందుకు వేయాలి, నాన్ రెసిడెంట్ ఓటర్స్ని, అంటే వాళ్ళు ఊర్లో ఓట్లుండి అంటే వేరే రాష్ట్రాల్లో కానీ వేరే జిల్లాలో కానీ వారిని వాళ్ళ సొంత ఊరికి వచ్చి ఓటు వేయాలనేది మొదటి సిద్ధాంతం. 2, ఎవరైతే ఎన్ఆర్ఐస్ ఉన్నారో ప్రపంచ దేశాలలో ఉన్నారో వారందరూ వాళ్ళ జన్మభూమి రుణం తీర్చుకోవడానికి ఇది సరైన అవకాశం అని సిబిఎన్ ఫోరం ఈ రోజున ఖండాంతరాలు దాటి హైదరాబాద్ నుండి అమెరికా వచ్చి డల్లాస్లో కానివ్వండి, ఆస్టిన్లో కానీ ఈ ప్రోగ్రాం చేయడం జరుగుతుంది. అంటే మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక్క ఎన్ఆర్ఐ కనీసం 6 నుండి 7 మార్చగలిగితే ఆల్మోస్ట్ ప్రపంచ దేశాల్లో ఒక 10 లక్షల మంది ఎన్ఆర్ఐలు ఉన్నారనుకుందాం. 10 లక్షల మందిలో 1,00,000 మంది 7 చొప్పున మార్చగలిగితే 7 లక్షల మంది ఓటర్లు ఎవరైతే డైరెక్ట్గా తెలుగుదేశం పార్టీకి ఓటేస్తారండి, వాళ్ళు రేపొద్దున గతంలో 5,35,267 ఓట్ల మధ్య గ్యాప్తో పార్టీ ఓడిపోయింది. అంటే ఎన్ఆర్ఐలు రేపొద్దున సగం విజయాన్ని అందిస్తున్నారు. తరువాత వారు వచ్చి ప్రతి బూత్లోనూ వారి నియోజకవర్గంలో ప్రతి బూత్లోనూ వాళ్ళ నియోజకవర్గ ఇన్ఛార్జిని గెలిపించడం కోసం వాళ్ళు చేసే కృషి, అంటే బిఎల్ఎల్కి సపోర్ట్ చేయటం కానివ్వండి, లేదు అంటే కనుక వారి ఊరిలో వాళ్ళు చేయగలిగినంత సహాయం, అంటే ప్రతి ఊరికి ఒక ఎడ్యుకేట్ చేయటం. ఎందుకంటే వాళ్ళందరూ ఎన్ఆర్ఐస్ అంటే దేశ విదేశాల్లో స్థిరపడ్డారు, అంటే ఉన్నత చదువులు చదివి వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ స్థిరపడ్డారు. వాళ్ళకి ఉన్న నాలెడ్జ్ రేపొద్దున బయటకు తీసి వాళ్ళ మాతృభూమికి ఎలా వచ్చి కష్టపడాలి, ఎందుకు రావాలి, అంటే
మేము ఎలా వచ్చామో అంటే సిబిఎన్ ఫోరం అంటే విజన్ 2020 ద్వారా మేము బయటకు వచ్చి ఈ రోజున ఎలా లబ్ధి పొంది మేము 2047ని మేము ఎలా చేద్దాం అనుకుంటున్నామో అలా రేపొద్దున ఎన్ఆర్ఐస్ రేపు వచ్చి చంద్రబాబు నాయుడు గారి గెలుపుకి వాళ్ళు చేయగలిగినంత సాయం చేయాలని. తర్వాత ఇంత సక్సెస్ అవుతున్నది దీనికి మీరు ఇక్కడ డాలస్లో కానీ ఆస్టిన్లో కానీ మీరు అమెరికా ఇండియా నుంచి ప్రయాణం చేసి మరి ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ వస్తున్న వాళ్ళందరూ ప్రోగ్రామ్కి వస్తున్నారు, చూస్తున్నారు, ఖచ్చితంగా గవర్నమెంట్ మారాలంటున్నారు. కానీ వీళ్ళంతా ఓటర్స్గా మారి భారతదేశానికి వెళ్ళి ఆంధ్రాకి వెళ్ళి ఓటేసే పరిస్థితికి వాళ్ళని ఎలాగ మీరు అవేర్నెస్ తీసుకొస్తారు? అంటే ఎన్ఆర్ఐ ఇప్పుడు నేనున్నానండి, నాకు నా గ్రామంలో నాకే ఓటు లేదు, ఓకే, ఎన్ఆర్ఐస్కి ఓటు ఉండదు. సో లేకపోయినా వాళ్ళు ఒక్కొక్కరు 5, 6 లేదా 10 మందిని 20 మందిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగితే అది తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి 1000 ఏనుగుల బలం అండి. ఎందుకంటే ఏదైనా చూడండి, మనం మౌత్ టాక్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక సినిమా హిట్ అవ్వాలన్నా ఫట్ అవ్వాలన్నా, ఒక రాజకీయ నాయకుడు సక్సెస్ అవ్వాలన్నా ఫెయిల్ అవ్వాలన్నా మౌత్ టాక్ అనేది ఇంపార్టెంట్ అండి. ఈ రోజున ఎన్ఆర్ఐస్ ప్రతి ఒక్కరూ వారి సోషల్ మీడియా ఖాతాల ద్వారా కానివ్వండి, లేదంటే ట్విట్టర్ ద్వారా కానివ్వండి, ఇన్స్టా ద్వారా తెలుగుదేశం పార్టీని గెలిపించాల్సిన ఆవశ్యకత, చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు గెలిపించాలి? ఎందుకంటే 5 ఏళ్లలో రాష్ట్రం దిక్కులేని స్థితిలో ఉందండి. ఈ రోజున అడుక్కు తినే స్థితిలో ఉంది. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు వస్తేనే అది రాష్ట్రం గాడిలో పడుద్ది. ఈ రోజున భవన నిర్మాణ కార్మికులు కానివ్వండి, నిరుద్యోగ యువత కానివ్వండి, మీకు గత 5 ఏళ్లలో 75,000 గ్యాస్ కనెక్షన్లు తెలంగాణకు వచ్చి మార్పించుకున్నారంటే ఏంటంటే అర్థం ఏంటి? కుటుంబానికి 4 చొప్పున 3 లక్షల మంది వలస వచ్చేసారు. అలా కాకుండా ఇంకా అంటే గ్యాస్ అఫీషియల్గా కాకుండా అన్అఫీషియల్గా మార్చుకున్న వాళ్ళు ఎంతమంది ఈ రోజున? అంటే ఒక రాష్ట్రంలో బతకడానికి కూడా అవకాశం లేదు. ఓకే, ఈ సిబిఎన్ ఫోరం మేము ఒకటేనండి, రేపొద్దున చంద్రబాబు నాయుడు గారిని గెలిపించాలి. యువత ఎవరైతే యువత ఉన్నారో వాళ్ళు మై ఫస్ట్ ఓట్ ఫర్ సిబిఎన్ అనేది, అంటే జీవితంలో ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క మూమెంట్ ఉంటుందండి, వండర్ఫుల్ మూమెంట్. ఆ మూమెంట్ ఏంటంటే యువతకి వాళ్ళ ఓటు చంద్రబాబు నాయుడు గారికి వేస్తే వాళ్ళ జీవితంలో మరపురాని ఘట్టం అవుద్దండి. అది వైస్ ప్రెసిడెంట్గా, సిబిఎన్ వైస్ ప్రెసిడెంట్గా సిబిఎన్ ఫోరం వైస్ ప్రెసిడెంట్ మీరు చెప్పండి, ఇప్పటివరకు ఎన్ని కార్యక్రమాలు నిర్వహించారు? నెక్స్ట్ ఇండియాలో కూడా నెక్స్ట్ కార్యక్రమాలు ఉన్నాయని చెబుతున్నారు. అమెరికాలో ట్రిప్ అయిపోయినట్టనా? ఆల్మోస్ట్ హైదరాబాద్లో 8 ప్రోగ్రాములు చేసామండి. 9 డల్లాస్లో చేసాము, సూపర్ సక్సెస్ అయింది. 10 ఆస్టిన్లో చేసాము, సక్సెస్ అయింది. తర్వాత న్యూజెర్సీ, కాలిఫోర్నియా, అట్లాంటాలో చేయాలి. వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ఇక్కడ ఎక్కువ చలి ఉండటం వలన మేము చేయలేకపోయాం. పక్కనున్న హ్యూస్టన్, డల్లాస్కి 150-200 కిలోమీటర్ల దూరంలో ఉన్నా మేము వెళ్ళలేకపోయామండి. ఎందుకంటే బ్యాడ్ వెదర్ కారణంగా మా ట్రావెల్ డేట్ కూడా దగ్గర రావటం వలన మేము చేయలేకపోయాం. అయినా సరే 400 ఫ్లైట్లు క్యాన్సిల్ అయిన సందర్భం కాబట్టి వెదర్ కండిషన్ మేము అనేక మందిని కలిసామండి. ఈ 10 రోజుల్లో చాలా మందిని కలిసి ఒక్కొక్కరితో మాట్లాడి చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు గెలిపించాలి, మీరు రావాల్సిన ఆవశ్యకత చెప్పి, రాష్ట్ర ప్రజలకి మీరు కనుక వచ్చి ఎన్ఆర్ఐలు ప్రతి ఒక్కరు వచ్చి కష్టపడి చేస్తే రేపొద్దున రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని ఎక్కడో పెట్టుకుంటారు. ఎందుకంటే ఇది మీ సొంత సమస్య, ఇది ఎవరి సమస్య కాదు. ప్రతి కుటుంబంలో ఏదైనా సమస్య వస్తే ఎలా పరిష్కరించుకుంటారో ఇప్పుడు రాష్ట్ర సమస్య ఇది. రాష్ట్ర సమస్య అంటే లోక కళ్యాణం కోసం ప్రతి ఒక్కరు ఎలా పాటుపడతారో రేపొద్దున చంద్రబాబు నాయుడు గారికి లోక కళ్యాణం చేయాలి అంటే రేపొద్దున మనం అందరూ కష్టపడాలండి. ఒక్కటి కష్టపడితే అయ్యేది కాదు. రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం ఎన్ఆర్ఐస్ అవ్వచ్చు, సిబిఎన్ ఫోరం అవ్వచ్చు, విద్యార్థులు అవ్వచ్చు, యువత అవ్వచ్చు, ప్రతి ఒక్కరూ వాళ్ళ ముక్త కంఠంతో చంద్రబాబు నాయుడు గారి ఆవశ్యకతను తెలియజేస్తే రేపొద్దున 2024లో తెలుగుదేశం పార్టీ విజయ దుందుబి మోగించడం ఖాయం. రేపొద్దున జరిగేది అదేనండి. సిబిఎన్ ఫోరం మేము అందుకు అనుగుణంగా గత 90 రోజుల నుండి అనేక కార్యక్రమాలు చేస్తున్నామండి. ఎంతోమందిని కలుస్తున్నాం లీడర్లు. రేపొద్దున హైదరాబాద్ వెళ్ళిన తర్వాత 21వ తారీఖున గన్నవరం ప్రోగ్రాం ఉంది. తర్వాత అయ్యన్న పాత్రుడు గారితో బీసీ గలం ఉంది. తర్వాత గోరంట్ల బుచ్చి చౌదరి గారితో మహిళా గలం ఉంది. జగ్గైపేట శ్రీరామ్ తాతయ్య గారితో కార్మిక గలం ఉంది. తర్వాత పామరు దళిత గలం 2 ఉంది. దళిత గలం ఆల్రెడీ చేశామండి. తర్వాత విజయవాడలో కేసినేని గారు ఏదైతే అంటే ఏషియా ఆటోమొబైల్ హబ్ విజయవాడ ఉందో 65,000 మంది కార్మికులు అండి. అంటే 32 క్రాఫ్ట్స్ ఉన్నాయండి. ఒక బస్సు తయారు చేయడానికి కానీ, లారీ తయారు చేయడానికి కానీ 32 క్రాఫ్ట్స్ ఉన్నాయి. వాళ్ళందరినీ ఒక తాటి మీద తీసుకొచ్చి రేపొద్దున తెలుగుదేశం పార్టీ ఏ విధంగా మీకు సాయం చేస్తుంది, ఏ విధంగా మీకు అందుబాటులో అండదండగా ఉంటుందనేది సిబిఎన్ ఫోరం తెలియజేస్తుందండి. సిబిఎన్ ఫోరం అంటే ఊరికే ఓటు వేయమని చెప్పట్లేదండి. సిబిఎన్ ఫోరం ఒక ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్. ఇది ఇర్రెస్పెక్టివ్ పార్టీస్తో సంబంధం లేకుండా చంద్రబాబు నాయుడు గారిని ఎలా ఎందుకు గెలిపించాలి,
మీ చంద్రబాబు నాయుడు గారిని గెలిపిస్తే ఆంధ్రాకి జరిగే లాభం ఏంటి, చంద్రబాబు నాయుడు గారు గెలిపించకపోతే ఆంధ్రాకి జరిగే నష్టం ఏంటి అనేది మేము చెప్తున్నామండి. అందుకు అనుగుణంగానే సిబిఎన్ ఫోరం పనిచేస్తుంది. ఆ విజన్ 2047లో ఈ ఎలక్షన్ స్టంట్ కాదండి సిబిఎన్ ఫోరం అనేది. సిబిఎన్ ఫోరం ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత కూడా ఉంటుంది. ఈసారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రజలకి ప్రభుత్వానికి మధ్య వారధలాగా ఉంటుందండి. మీ సిబిఎన్ ఫోరం అమెరికా పర్యటనలో బాగా ఇక్కడ మీకు సహకరించిన వాళ్ళు ఎవరు, ఆ ఎన్ఆర్ఐ స్పందన ఏ విధంగా ఉంది? ఇక్కడ సిబిఎన్ ఫోరం అమెరికా రావడానికి ప్రధాన కారణం గుత్తా వెంకట గారండి, వెంకట గుత్తా. ఆయన డల్లాస్లో ఉండి ఒక ప్రోగ్రామ్ చేస్తామనగానే మమ్మల్ని సపోర్ట్ చేసి అక్కడ నుండి ఇక్కడ దాకా వచ్చేటట్టు చేసి ఇంత సహకరించింది గుత్తా వెంకట గారు. తర్వాత డల్లాస్ ప్రోగ్రామ్ అంతా వెంకట గారు అండ్ ఆయన ఫ్రెండ్స్ చూశారండి. లోకేష్ గారు కానీ, కేసీ చేకూరి కానీ, చింతమనేని కానీ, లేదంటే అలా చాలామంది ఉన్నారు, దిలీప్ కానీ, లేదంటే చాలామంది వాళ్ళందరూ సహకరించారు. ఆస్టిన్లో శివ కట్టా గారు సపోర్ట్ చేశారు. ఆయన ఆ ప్రోగ్రామ్ని ఇనిషియేట్ తీసుకుని అక్కడ కూడా సక్సెస్ అవడానికి కారకులయ్యారు. ఈ విధంగా ప్రతి ఒక్కరూ ఇక్కడ మేము కలిసిన ప్రతి ఒక్కరండి ఎన్నో ఫోన్లు మాట్లాడాం. నార్త్ కార్లినా కానీ, తర్వాత వర్జీనియా కానీ, అట్లాంటా కానీ చాలామంది మా దగ్గర చేయండి అని ప్రోగ్రాంలు అన్నారు. సమయాభావం వెదర్ వలన చేయలేకపోయాం. కాకపోతే మేము వచ్చిన అమెరికా పర్యటన మాత్రం చాలా సూపర్ సక్సెస్ అయిందండి. తర్వాత మాకు నిన్ననే తెలిసింది చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ అమెరికా పర్యటన గురించి తెలుసుకుని ప్రశంసించారని తెలిసింది. చాలా సంతోషం అండి. ఎందుకంటే ఆయన గురించి మేము కష్టపడుతుంటే ఆయనకే తెలియటం, ఎందుకంటే ఆయనకి తెలియాలి, లేదంటే ఆయన మమ్మల్ని ఏదో పొగడాలి లేదా అభినందించాలని కాదండి. ఆయన కోసం మేము కూడా ఆయన అంటే ఏమంటారు, రాముడికి కనుక హనుమంతుడు చేసిన ఉడతా భక్తి సాయంలో మేము చేసే సాయం కూడా డెఫినెట్గా భాగమవుతున్నందుకు చాలా సంతోషంగా ఉందండి. ఖచ్చితంగా అండి. అమెరికా దేశం నుంచి ఇప్పుడు మీ సిబిఎన్ ఫోరం ద్వారా ఇక్కడ టీవీ ప్రేక్షకులకి ఏం చెప్తారు ఫైనల్గా? ఇప్పుడు మేము స్టార్ట్ చేసిన దగ్గరుండండి TV5 మేనేజ్మెంట్కి మేము ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేయాలండి. ఎందుకంటే ఇక్కడే కాదు, అమెరికాలోనే కాదు, ఇండియాలో కూడా TV5 సిబిఎన్ ఫోరం అంటే ఆధ్వర్యంలో అంటే మేము చేసే ప్రతి ప్రోగ్రామ్ని TV5 మేనేజ్మెంట్ లైవ్ ఇవ్వటం, ఆల్మోస్ట్ 2 గంటలైనా 3 గంటలైన ప్రోగ్రామ్ని వాళ్ళు దగ్గరుండి లైవ్ చేయటం, అమెరికాలో కూడా ప్రతి ప్రోగ్రామ్ని దగ్గరుండి వాళ్ళు చేయటం, తర్వాత 1-to-1 ఫేస్-టు-ఫేస్ ఇంటర్వ్యూలు తీసుకోవటం, అవి ప్రజలకి చేరువయ్యేటట్టు చేస్తున్న TV5 మేనేజ్మెంట్ రవి గారికి అందరికీ మా ప్రత్యేక ధన్యవాదాలండి. అలానే మీరు కూడా ఈ చలిలో అంటే ఈ వెదర్లో కూడా ఎంత మాకు సహకరించారు, చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. అమెరికాలోనే పెద్ద ఛానల్గా ఉంటూ అన్ని లైవ్స్ ఎప్పటికప్పుడు మేము అందజేస్తానే ఉన్నాం. ఒక పార్టీ అని కాదు, ప్రతి దానికి సంబంధించి ఏ వార్త వచ్చినా కానీ TV5 ముందుండి అమెరికాలో జరిగే ప్రతి విషయాన్ని, కెనడాలో జరిగే అంశాలను కూడా ముందుండి ప్రజలకు చూపించడంలో ముందున్నాము. మీ ఆశ ఆకాంక్ష నెరవేరాలి, మంచి నాయకత్వాన్ని ఎంచుకోవాలి, న్యూట్రల్ పీపుల్గా మీరు ఉన్నారు కాబట్టి అందరినీ ఒక తాటి మీదకి చేర్చి అది ఓటుగా మార్చుకొని రేపు మా ఆకాంక్ష ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని మరోసారి ముఖ్యమంత్రిగా చూడాలని. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి పదవులు కొత్త కాదండి. ఆయన ముఖ్యమంత్రి ఆల్రెడీ ఉమ్మడి రాష్ట్రంలో 9 ఏళ్ళు, విభజన ఆంధ్రప్రదేశ్లో 5 ఏళ్ళు చేశారు. ఆయనకి దేశంలో పదవులు ఎంతోమందికి, ఒక దళితుడిని స్పీకర్ చేశారు, ఒక సైంటిస్ట్ని రాష్ట్రపతి చేశారు, ఎంతోమంది ప్రధానులు చేశారు. ఆయన తలుచుకుంటే ఈరోజు పదవులు కొత్త కాదండి. ఆయన పదవుల కోసం పోకులాడే వ్యక్తి కూడా కాదు. ఆయన ఒకటే, ఆయన కుటుంబాన్ని వదిలేసి రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం ఒక చిన్న రాష్ట్రానికి, మన దౌర్భాగ్యం ఏంటంటే దేశంలో ఒక కీలకమైన నేతగా, చక్రం తిప్పిన నేతగా ఉండి ఈ రోజున అతి చిన్న రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అవటానికి మీరు ఆయన ఎన్ని ఆప్సోపాలు పడాల్సి వస్తుందో చూస్తున్నామండి. నేను ప్రజలకు ఒకటే చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రిగా అవ్వటానికి ఆయన కోరుకోవట్లేదు. రాష్ట్ర ప్రయోజనాల కోసం 5 కోట్ల ఆంధ్రుల కాంక్ష నెరవేర్చడం కోసం, భావితరాల భవిష్యత్తు కోసం ఆయన ముఖ్యమంత్రి అవ్వాల్సిన ఆవశ్యకత ఉందండి. ఎందుకంటే ఒక అవినీతి పరుడికి, ఒక విజనరీ లీడర్కి, ఒక ప్రిజనరీ లీడర్కి మధ్య జరుగుతున్న ధర్మ పోరాటం ఇది. ఈ ధర్మ పోరాటంలో రేపు ప్రజలందరూ ముక్త కంఠంతో ఆ అవినీతి పరుడిని ఇంటికి పంపిస్తే కానీ రేపొద్దున రాష్ట్ర భవిష్యత్తు, మనందరి భవిష్యత్తు బాగుంటుందని సిబిఎన్ ఫోరం ఆకాంక్ష. మీ సిబిఎన్ ఫోరం ముఖ్య ఉద్దేశం నెరవేరాలని మనస్ఫూర్తిగా అమెరికా నుంచి TV5 కూడా కోరుకున్నాను. ఆల్ ది బెస్ట్ కిరణ్ గారు. ఇది ప్రధానంగా సిబిఎన్ ఫోరం వైస్ ప్రెసిడెంట్ కిరణ్ కలపలతో ప్రత్యేక చర్చ. నేను సుందర్ తుర్మిళ్ళ, TV5 డాలస్.